ఓకే. శైలు కిచెన్కి స్వాగతం అండి. నేను ఇప్పుడు చికెన్ కర్రీ వండబోతున్నా. చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్: హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇది కొబ్బరి, ఆనియన్స్, బిర్యానీ మొత్తం పేస్ట్ పట్టిన పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, ఆయిల్ అండి. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. చికెన్ కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తా. ఓకేనా? ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి, కడాయి హీట్ అయ్యే లోపల ఆయిల్, ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్గా పెట్టుకుందామండి. తర్వాత నిదానంగా చికెన్ కర్రీ వండేద్దామా, యమ్మీగా తినేద్దామా. ఓకే. హాఫ్ కిలో చికెన్కి 1, 2, ఫుల్ కూడా కాదండి, హాఫే వేసాను, అంటే 2.5 ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయ్యేటప్పుడు ఆనియన్స్ వేసుకొని చికెన్ కర్రీ చేసుకుందామా. ఆయిల్ హీట్ అయిందండి, ఆనియన్స్ వేసుకుందామా. ఇలాగా ఆనియన్స్ బాగా వేగేంత వరకు కలుపుకొని, ఆనియన్స్ వేగాక చికెన్ వేసుకుందామండి. ఓకే. ఆనియన్స్ వేగిన ఒకసారి కలుపుకుందామా. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయి, కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. అయ్యేవి ఆనియన్స్. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ కొబ్బరి పేస్ట్ అని చెప్పాను కదా, ఉల్లి, బిర్యానీ సామాన్లు, నెక్స్ట్ కొబ్బరి, ఈ పేస్ట్ వేసుకుందామా. ఎక్కువ వెయిట్లో 1 స్పూన్ వేస్తున్నా. ఇది ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మంట హైలో ఉంది కదా, సిమ్ చేసుకొని ఇది ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే ఇది పచ్చివాసన పోవాలి, లేదనంటే పచ్చివాసన వస్తుంది కర్రీ. ఇది పచ్చివాసన సిమ్లో అవ్వనియండి, పచ్చివాసన పోనీయండి. చూడండి, అంటుకుంటుంది. ఇలా అయితే పచ్చివాసన పోయినట్టేనండి. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుందాము. ఈ హాఫ్ కిలో చికెన్ వేసుకుంటున్నాను. మంట హైలో పెడుతున్నా. మొత్తం పీసులన్నీ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇప్పుడే దీంట్లో మనం ఉప్పు అండ్ పసుపు వేసుకుందామండి. ఇంకోటండి, 1 స్పూను పసుపు వేసుకుంటున్నా. సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలండి. ఓకే. ఇలా సరిపోతే లాస్ట్లో చూసుకుందాము.
ఇది మొత్తం ఇలా కలిపి కలుపుకున్నాక మూత పెట్టేద్దామా కాసేపు, ఒక 10 నిమిషాలు మూత పెడితే చికెన్లో ఉన్న వాటర్ అంతా, చికెన్లో వచ్చిన వాటర్ అన్నిటికీ ఈ ముక్క మొత్తం ఉడుకుతుందండి. మనం ఏ వాటర్ కూడా ఇందులో యాడ్ చేయట్లేదు, చికెన్లోనే వస్తుంది వాటరు. జస్ట్ 10 నిమిషాలు. ఓకే, మూత పెడుతున్నా. చూసారా వాటర్ ఎలాగొచ్చింది? ఇప్పుడు దీనిలో మనం వాటర్ ఏటి యాడ్ చేయొద్దండి, లాస్ట్లో యాడ్ చేద్దామా. ఓకే, కారం వేసుకుందామండి. ఆల్రెడీ పచ్చిమిర్చి చిన్నగా వేసాము. నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ కూడా ఉన్నాయి పేస్టు, కాబట్టి కారం కూడా కొద్దిగా చూసుకొని వేసుకోండి. నేనైతే 2 స్పూన్, దీంట్లో హాఫ్ వేసానండి. కలుపుకుందామా. నేను చికెన్ మసాలా పౌడర్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా, ఆ పౌడర్ మాత్రమే లైట్గా యాడ్ చేస్తా, అది కూడా ఎక్కువ కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ అనేది వేసాం కాబట్టి అవసరం లేదు. కానీ చాలామంది మసాలా వేయలేదు, పౌడర్ వేయలేదు అంటారు, అందుకని వాళ్ళ గురుండని లైట్గా చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నా. ఇగోటండి, జస్ట్ ఆఫ్ అంతే. చూసారా వేసాక ఎంత బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం ఇలాగా మొత్తం కలుపుకున్నాక మొత్తం కారం అనేది, మసాలా అనేది మొత్తం పీసులు అన్నిటికి మొత్తం పట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేద్దామండి. మిస్టేక్లో వచ్చేసింది ఆయిల్ అని, వాటర్ యాడ్ చేద్దామా లైట్గా. ఈ గిన్నె చూసారా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కప్పుతో 1/2 కిలో చికెన్ కదా, ఇంకొక కప్పు 2 కప్పు వాటర్ యాడ్ చేశాను. ఇంతకు మించి ఎక్కువ వేయద్దు, కూర మొత్తం నీరు అయిపోతుంది. ఓకే, ఓకేనా. ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేద్దామండి. ఈ ధనియాల పౌడర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, బయట నుండి తీసుకోనండి. ఓకే, ఇది ఆఫ్. ఓకే, ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్నాక జస్ట్
పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూసారా, దీన్ని జస్ట్ ఇలా గంటు పెట్టాలి కానీ రెండుగా చీల్చకూడదు. జస్ట్ ఇలా కట్ చేసి ఇందులో వదిలేద్దామండి. జస్ట్ ఎన్ని ఒక 4-5. ఇది మీరు తినాలని కాదు, జస్ట్ ఆ ఫ్లేవర్ గురించి వేస్తున్నా. కారం సరిపోదు అనుకున్న వాళ్ళకైతే ఇది బాగుంటుంది. కారం సరిపోతుంది అనుకున్న వాళ్ళు మిర్చి అనేది స్కిప్ చేసేస్తే అయిపోతుంది. ఇంత లైట్గా కరివేపాకు కూడా యాడ్ చేద్దామండి. కరివేపాకు అసలు చికెన్ కర్రీలో వేయకూడదు, కానీ నేను జస్ట్ ఫ్లేవర్ గురించి అని వేస్తున్నా అంతేని. ఒక 2-3 రెమ్మలు వేస్తున్నా. చూడండి, ఒక కరివేపాకు రెమ్మ మొత్తం, కానీ ఇదంతా వెయ్యను, జస్ట్ హాఫే వేస్తున్నా. ఓకే, మొత్తం కలుపుకుందామండి. కరివేపాకు వేసిన వెంటనే భలే వస్తుందండి స్మెల్. ఇది ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. 10 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది. మూత పెడుతున్నా ఇప్పుడు. ఓకే, మూత పెట్టుకున్నాం కదా, ఒకసారి తీసి చూడండి. ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి, చికెన్ పీసులు, గ్రేవీగా ఎమ్మీగా కనిపిస్తుంది, దగ్గరగా కనిపిస్తుంది. బాగుంది కదండి. ఫైనల్గా మనం కొత్తిమీరతోని డెకరేట్ చేద్దాం. ఆగండి. ఓకే, బాగుంది కదండి, భలే కలర్ఫుల్గా బాగుంది కదా. ఇలానే చేసుకోండి మీరు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.